ఆదిస్తూ సరే ఇప్పుడు మన మధ్యలో వాక్య పరిచయ కొరకు మన మధ్యలో ఆహ్వానాన్ని మన్నించి ప్రభుదాస్ గారు ఉన్నారు. చాలా అనుభవం కలిగిన దైవజనుడు. ఫస్ట్ అంగల్ ప్రైస్. ఓకే ప్రైస్. ఓకే, మన ప్రభువును యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకందరికీ శుభములు ప్రకటిస్తూ ఉన్నా. మరి పాస్టర్ రతీష్ గారికి వారి పరిచర్యకు దేవుని కృప సమాధానము తోడుగా ఉండును గాక. ఈ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయిన దైవజనులకు మరి విశ్వాస వీరులకు అందరికీ కూడా ప్రభువు నామములో ప్రత్యేకముగా శుభములు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, మిమ్మల్ని అందరినీ మీ ముందు ఒక ప్రశ్న ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, క్రొత్త నిబంధన గ్రంథములో మొట్టమొదటి పాస్టర్ గారు ఎవరు? కొత్త నిబంధన గ్రంథములో మొట్టమొదటి పాస్టర్ గారు ఎవరు? సంబడి కెన్ ఆన్సర్. యేసు ప్రభు. ఓకే, ఇంకెవరైనా? సంబడి. జాన్ ద బాప్టిస్ట్. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఎవరైనా? సరే, ఆన్సర్ అయితే వచ్చేసింది. దేవునికి స్తోత్రం. దానికి ఇంకా మనం క్లూ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు కూడా. అయితే జాన్ ద బాప్టిస్ట్ ఈజ్ ద ఫస్ట్ పాస్టర్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. మరి ఈ వ్యక్తి పుట్టుక మనకు తెలుసు. ఈ దైవజనుని పుట్టుక, అతని పరిచర్య, అతని సంఘము, అతను ఇచ్చినటువంటి ఏంటివి సందేశాలు మనము 4 భాగాలుగా విభజించుకొని దేవుని ఆత్మ నడిపించిన విధముగా మనం ముందుకు సాగాలని దేవుని నామాన్ని బట్టి దేవుని పేరట మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. మొదటి అంశం ఏంటంటే, యోహాను పుట్టుక. అంటే మనకు తెలిసిన వాటిలో నుంచి ఆత్మ నడిపింపులోనికి మనం వెళుతూ ఉంటే ఇంకా మనం ఎక్కువ బలపడతామని నా ఆశ. మనకి తెలిసింది ఏంటి? అతని పుట్టుక మనకు తెలుసు. అయితే దీనిలో మనకి ఆత్మీయ సత్యం ఏముంది అని మనం ఆలోచించినట్లయితే ప్రియులరా, ఈ యోహాను పుట్టుక అసలు యాక్చువల్గా అది ఒక ప్రవచనాత్మకమైనటువంటి పుట్టుక. అతని కొరకు ప్రవచనాలు ముందుగానే తెలియజేయబడ్డాయి. ఇతడు ప్రభు మార్గాన్ని సరళపరిచేవాడు అని మనకి ప్రవచనాలు 7 సంవత్సరాల క్రిందట యెషయా భక్తుడు ఈ ప్రవచనాన్ని పలికాడు. అది నెరవేరడానికి 700 సంవత్సరాలు పట్టింది. చరిత్ర మనం జాగ్రత్తగా చూసినట్లయితే ప్రియులరా, ఇతని తల్లి తండ్రి ఎవరు? వారు కూడా ఒక యాజక కుటుంబం నుంచి వచ్చిన వారే. ఆ బ్యాక్గ్రౌండ్ ఏదో అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నా. యాజక ధర్మం చేస్తున్నటువంటి వాళ్ళు, భక్తి మర్యాదలు, వాళ్ళకు ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ ఏంటంటే, ఇద్దరు దేవుని దృష్టిలో న్యాయవంతులే. అంతేకాదు, బాగా వయస్సు మళ్ళిన వారు. మరి విశేషముగా వారు యథార్థతను ప్రేమించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ జకరియా, ఎలిజబెత్ అనేవారు అబియా శాఖకు చెందినవారు. ఎలిజబెత్ ఏమో అహరోను శాఖ వంశీయురాలు. ఈ విషయాలన్నీ కూడా మనము లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం. మరి ఇలాంటి ప్రవచనములతో పుట్టినటువంటి వ్యక్తి తల్లి గర్భములో ఉన్నప్పుడు తన బంధువురాలైనటువంటి ఎలిజబెత్ దగ్గరికి ప్రభువు వారిని మోస్తున్నటువంటి మరియమ్మ వెళ్ళినప్పుడు ఆ వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే, గర్భములో ఉన్న శిశువు గంతులు వేసెను అని వాక్యం సెలవిస్తుంది. అంటే గర్భములో ఉన్నప్పుడు కూడా మనం దీన్ని ఎలాగ అన్వయించుకోవచ్చు, మనం ఎలా దాన్ని రిసీవ్ చేసుకోగలము,
దానిలో ఉన్న ఆత్మీయమైనటువంటి విషయం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రభువుని ఆ దినాననే అతను చూడగలిగాడు. ఆత్మలో ఆయన పరవశుడయ్యాడు. ఆయన ఆనందించి గర్భములోనే గంతులు వేసే కృప దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. కాబట్టి ఈ పుట్టుకలో ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనం నెరవేర్పుకి కారకుడయ్యాడు. గర్భములో ఉన్నప్పుడే ఆత్మతో నింపబడ్డాడు. ప్రభు తల్లి వాళ్ళ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు ఆ గర్భములో శిశువు గంతులు వేస్తుంది అని వాక్యం చెబుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువుని చూసిన వారందరూ కూడా చప్పట్లు కొట్టి గంతులు వేయవలసిందే అని చెప్పి ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ ఒకటో విషయంలో మనం యోహాను పుట్టుక ఇంత ప్రవచనాత్మకమైనది అయినప్పుడు, ఆయన అంత ప్రవచన వరముతో పుట్టినప్పుడు, తల్లికి తండ్రికి ముందుగా ఆ దూత తెలియజేసినప్పుడు, ఆయనకి ఫలానా పేరు పెట్టాలని తెలియజేసినప్పుడు, ఇవన్నీ కూడా విత్ ది హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కనుసన్నలలోనే జరుగుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఒక దైవజనుడు ఒక పిలుపు ఉన్నప్పుడు, సేవకి తనకి ఒక కాల్ ఉన్నప్పుడు జరిగే పరిస్థితులు ఇక్కడ మనము ఆ దైవజనుడికి కూడా అన్వయించుకోవచ్చు. అది వంశపారంపర్యంగా కానీ, లేక ఆత్మీయ రీతిలో కానీ, లేకపోతే దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పంలో కానీ దైవజనుని దేవుడు పిలుచుకుంటూ ఉంటాడు. మనం ఈ బైబిల్ని జాగ్రత్తగా స్టడీ చేస్తే అలాంటి వారిలో మనం ఉంటే అది ఎంత గొప్ప భాగ్యము. అలా మనం కానీ ఆ స్పిరిట్ తో నింపబడి గర్భములో ఉన్ననాటి నుంచి మనము ఎదిగి పెద్దవారమై దేవుని సేవ కొరకు సమర్పించబడినటువంటి ఆ చిన్ననాటి పరిస్థితి మన జీవితంలో ఉంటే అది ఎంత గొప్ప భాగ్యం అని నేను ఎంచుకుంటూ ఉంటాను. ప్రియులారా, దేవుని కార్యాలు ఒక్క రోజులో జరిగిపోయేవి కాదు. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. షార్ట్ కట్స్ ఉండవు. దేవునికి షార్ట్ కట్స్ ఉండవు. చాలా సుదీర్ఘమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన ఆలోచనలు దీర్ఘ శాంతముతో కూడుకుని ఉంటాయి. కాబట్టి గర్భములో ఉన్నప్పుడే ప్రభువును చూచి ఆనందించగలిగిన స్థితిని యోహాను, ఈ బాప్తిస్మిత్ యోహాను కలిగి ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక రెండవ అంశాన్ని మనం తీసుకుంటే ఆయన పరిచర్య ప్రారంభం. అది కూడా ప్రవచనంతో కూడుకున్నదే. ఈ విషయాలు మనకి ఎక్కడ తెలుస్తాయి అంటే మలాకీ గ్రంథం మరి 3వ అధ్యాయము 2వ వచనంలో, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలుగుతాం. ఇంకొక ప్రత్యేకమైన సంగతి ఏంటంటే యోహాను, బాప్తిస్మిత్ యోహాను గురించి 4 సువార్తికులు రాశారు. అది గొప్ప విశేషం. చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. 4 సువార్తికులు చాలా విశేషముగా ప్రస్తావించారు అతన్ని, ఆయన పరిచర్యని, ఆయన తాలూకా ఆయన ఉనికిని. ఎంత గొప్ప సంగతి అంటే వీరు డిఫరెంట్ స్థలాల్లో ఉండి డిఫరెంట్ సమయాలలో యేసు ప్రభువుతో అనుభవం కలిగిన వారు, ఆయన శిష్యులు అనిపించుకున్నవారు, ఆయనకు దూరముగా ఉండి చూసిన వారు కూడా యోహాను గురించి వ్రాయడం జరిగింది. కాబట్టి ఇతని పరిచర్య ఒక అద్భుతం. ఎంత అద్భుతం అంటే దీనిలో మొట్టమొదటిది అతనిలో ఉన్నటువంటి క్వాలిటీస్ మనం చూసుకుంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. somebody can read for me. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునేవాడు. మిడతలు అడవి తేనెయు అతనికి ఆహారము. చాలమ్మా. ఇతడు ఎలాంటి వాడు? ముందు ఒంటి రోమముల బట్టలు, నడుముకు తోలు దట్టి.
ఈ రెండింటి గురించి కొంచెం ఆలోచన చేద్దాం ఆత్మీయంగా. ఒంటి రోమముల బట్టలు, ఆ రోజుల్లో బట్టలు కొనుక్కునే స్తోమతానికి లేదు. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఒంటెలు, గొర్రెలు, వాటి ఉన్ని, వాటి తాలూకా అవన్నీ తీసుకొని ఆ వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఒంటె తాలూకా రోమాలతో పుట్టబడినటువంటి బట్టలు ధరించుకున్నాడు. నడుముకి తోలు దట్టి, ఒక మంచి టర్కీ టవల్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమి కానీ లేవు, తోలుతో చేయబడినటువంటి ఒక బెల్ట్ లాంటిది నడుముకి కట్టుకున్నాడు. అంటే ఇట్ షోస్ ద సింప్లిసిటీ ఆఫ్ ద బాప్టిస్ట్ జాన్ ద బాప్టిస్ట్. ఎంత సింప్లిసిటీ అంటే, ఆ దినాల్లో రాజులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, పరిచర్య చేసేవారు ఉన్నారు. వాళ్ళు అన్ని చీనాంబరాలు కూడా వేసుకుంటుండేవారు. పరిశీలన శాస్త్రులు ఆ కాలంలో ఉన్నారు. వాళ్ళు కూడా గొప్ప ఎంతో ఆడంబరంగా డాంబికంగా కనబడుతుండేవారు. కానీ ఈ దైవజనుడైతే వెరీ సాదాసీదా జీవితం, చాలా సాదాసీదాగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇవి అధిక ధర లేనివి, మామూలు దుస్తులే. సరే, ఇప్పుడు ఆహారం గురించి చూద్దాం. ఆహారం ఏంటి? రెండు. ఒకటి మిడతలు, 2 అడవి తేనె, 2 ఫ్రీగా దొరికేవి, అడవిలో దొరికేవి. నో కాస్ట్ ఏదో ప్రోవర్బ్ ఉంది, దానికి ఖరీదు లేదు, దానికి పుచ్చుకోవాల్సింది కూడా ఉండదు. ఆ 2 కూడా బహుశా అతనే సంపాదించుకుండేవాడు, లేకపోతే శిష్యులు ఉండేవారు, శిష్యులు సంపాదించేవారు. ఆ రెండింటిని మాత్రమే తింటూ సాధారణమైనటువంటి భోజనాన్ని తింటుండేవాడు. దీనివల్ల మనకి అర్థమవుతుంది ఏంటంటే, ద సింపుల్సిటీ ఆఫ్ ది జాన్ ద బాప్టిస్ట్. ఎంత సామాన్యమైన జీవితం జీవించాడంటే, మరి ఆ తల్లిదండ్రులు, ఆ పరిస్థితులు, ఆయన యాజకుడు, ఆ తండ్రి కూడా, వాళ్ళు కూడా బహుకాలం గడిచిన వృద్ధులు, వంశ పారంపర్యంగా వాళ్ళు యాజక ధర్మం చేస్తున్నారు. కానీ ఈయన చూస్ చేసుకునే విధానం ఒక ప్రత్యేకంగా మనకు కనబడుతూ ఉంటది. మరి ఈయన చేసినటువంటి ఆ పరిచర్యలో ఈ 2 విషయాలు, ఒకటి బట్టలు కానీ, 2 ఆహారం కానీ, ఇలాంటివన్నీ దేవుని నిజమైనటువంటి సేవకులలో సర్వసాధారణంగా కనిపించే లక్షణాలు. దేవుని నిజమైనటువంటి సేవకులలో, నిజమైనటువంటి ప్రవక్తలలో సర్వసాధారణంగా కనిపించే లక్షణాలు. మనం చూస్తే ఈ సమాజాన్ని ఒకసారి, అది మనం తప్పు పట్టలేము, సమాజం మారింది, పరిస్థితులు మారి, అయినప్పటికీ ఈ దినాలలో బోధకుల్లో గాని, పరిచారకుల్లో గాని, అనేక మంది విశ్వాసుల్లో గాని కనిపిస్తున్నటువంటి వస్తు వాహనాల మీద ప్రేమ, వస్తు వాహనాల పట్ల మక్కువ, ఆడంబరాల పట్ల ప్రీతి, ధనాపేక్ష ఆ ప్రవక్తలో మనకు కనిపించవు. అది నేను చెప్పదలుచుకున్నది. ఆ ప్రవక్తలో మనం వెతికినా చూడలేము. అంత గొప్పగా ఆయన మనకి ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. ఏది అవసరం, ఎంతవరకు అవసరం పరిచర్యకి, we must set an example to the believers as well as the faithful God's servants అనేటటువంటి దాన్ని ఆయన ఆత్మచేత ప్రేరేపించబడి వాటిని అనుసరించినట్లుగా మనం చూస్తాం. ఇది 2వ విషయం. ప్రియులారా, దీనిలో ఉన్నటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనం చూస్తే, ఈ దినాల్లో సంఘాలు కట్టబడుతున్నాయి, పరిచర్యలు నానా విధాలుగా జరుగుతున్నాయి, అభివృద్ధి కూడా చాలా జరుగుతుంది. కొన్ని మనకి ఏమనిపిస్తాం ఏంటంటే, ఇది పరిచర్య వ్యాపారమా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. మీలో కూడా అనేక రకాలుగా సందేహాలు, కొన్ని సంఘాలు, పెద్ద సంఘాలు చూసినప్పుడు అనిపిస్తూ ఉండవచ్చు. దేవుడు కోరుకునేటటువంటిది సువార్త సేవ ఎలా చేస్తున్నామో, ఆయనకు మహిమకరంగా ఎలా జరుగుతుంది,
ఆయనకు ఒక్కడికే ఘనత వస్తుందా? చాలా మంది ఈయన ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తాయి, ఆయన ప్రార్థన చేస్తే మిరాకిల్స్ జరుగుతాయి అని వ్యక్తిగతంగా ఘనత అంతా వాళ్ళకే చెందే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అది దేవుడు అంగీకరించే పరిస్థితి కాదు. దేవుడు అంగీకరించేది ఏంటంటే ఆయనే మాత్రమే పూజింపదగిన వాడు, ఆయన మాత్రమే ఘనతకు పాత్రుడు, ఆయన మాత్రమే స్తుతులకు అర్హుడు, ఆయన నామము మాత్రమే హెచ్చించబడాల. ఎక్కడా కూడా ఈ సేవకుల యొక్క పేరు గాని సేవకుల యొక్క ఉనికి గాని కనబడకుండా జాగ్రత్త పడినటువంటి దైవజనులు చాలా మంది ఉన్నారు. అది మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే ఆ సత్యాన్ని. కానీ ఇక్కడ పరిస్థితులలో అలాగ ఉంటూ ఉన్నప్పుడు అవి ఎంతవరకు ఫలిస్తున్నాయి, అవి ఎంతవరకు దేవునికి అంగీకారంగా ఉన్నాయి, అసలు దేవుని హృదయంలో ఉన్నది ఏంటి, మరి పరిచారకులుగా మనము చేస్తున్నది ఏమిటనేది కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. రెండు విషయాలు ఇప్పుడు మనం ఆలోచన చేస్తాం. ఒకటి, ఆయన పుట్టుకలో ఉన్నటువంటి ప్రవచనము, దాని నెరవేర్పు, ఆయన ఉన్నటువంటి ఆత్మీయ స్థితి చూసాం. రెండవది, యోహాను పరిచర్య ప్రారంభము ఏ స్థితిలో ఎలాంటి పరిస్థితిలో ప్రారంభించబడింది, దానికి కూడా ప్రవచనాలు ఏం చెప్తున్నాయి, ప్రభువు మార్గమును సిద్ధపరచుడి, ఆయన మొదటి రాకడ గురించినటువంటి ప్రకటన ఈ దైవజనుడి ద్వారా జరిగింది అని మనం చూడగలుగుతాం. ఇప్పుడు ప్రియులారా, మూడవ విషయాన్ని చూద్దాం. ఇతని సంఘం ఏంటి, ఇతని సంఘం ఏంటి, ఎక్కడ ఉంది సంఘం, వాక్యానుసారమైన బేస్ ఏంటి మనకి అని మనం ఆలోచన చేస్తే మత్తయి 3:3 మనం చూద్దాం ఒకసారి. సంబడి కెన్ రీడ్ ఫర్ మీ. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేక వేయు మొగని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది. థ్యాంక్ యూ తల్లి. అరణ్యములో, ఇతని సంఘం ఎక్కడ ఉంది? అరణ్యములో, ఎడారిలో. 3వ అధ్యాయం 1-3 చదివితే మనకి చాలా స్పష్టంగా అక్కడ వ్రాయబడిన సంగతులు మనకు తెలుస్తాయి. ఏంటున్నాయి అక్కడ? అరణ్యంలో ఏముంటది? జంతువులు ఉంటాయి, సర్పాలు ఉంటాయి, తర్వాత అనేక రకములైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 1-3 చూస్తే జనాలు తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో యొర్దాను ప్రాంతం వారు, యోదయ ప్రాంతాల నుండి వచ్చి ఆ పాపాల విషయంలో ఆయన దగ్గర ఒప్పుకొని అతని చేత బాప్తిసం పొందుతున్నారు. ఎంత గొప్ప సంఘమో చూడండి. ఉండేది అరణ్యంలో, అదే అతని సంఘం. తింటున్నది అడవి తేనె మిడతలు, వేసుకుని తోలు దట్టి ఒంటి రోమాల చర్మం. ఎవరైనా వెళ్తారు ఈ రోజుల్లో అలాంటి పాస్టర్ దగ్గర? ఎక్కడెక్కడి నుంచే వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అతని దగ్గరికి? ఆయనలో ఏముంది గొప్పతనం? ఆయనకున్నటువంటి ప్రత్యేకత ఏంటి? మరి కరాఖండిగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి అని గట్టిగా చెబుతూ ఉన్నప్పుడు, యొర్దాను ప్రజలు, యోదయ ప్రజల ప్రాంతాల నుంచి వచ్చి తమ పాపాలని ఒప్పుకుంటూ అతని చేత బాప్తిస్మాన్ని పొందుతూ ఉన్నారు. సరే, అది ఇంకా ఒక ప్రత్యేకమైన విషయం చెప్పదలుచుకున్నా. ఆయన దగ్గరికి పరిసయ్యులు వచ్చారు, సద్దుకయ్యులు వచ్చారు. ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు అసలు ఎవరు, ఎందుకు ఈయన దగ్గరికి వచ్చారు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ పరిసయ్యులు అనేటువంటి వారు చాలా మతనిష్ట, సనాతనమైనటువంటి భావాలు. వీరు ఆది నుండి మోషే ధర్మశాస్త్రాన్ని నొక్కి నొక్కి చెప్తూ ఉండేవారు. పొల్లు పోకుండా పాటించాలి అని చెప్పేవారు ధర్మశాస్త్రాన్ని. తామే న్యాయవంతులమని, పవిత్రులము అని, ఎవరితో కలవకుండా, వారి మాటలు, ఇక్కడ విశేషం ఏంటంటే వారి మాటలకి చేతలకి ఏం పొంతన ఉండేది కాదు.
అంత కపట భక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే అంత కపట భక్తి. అన్నీ మాకు తెలుసు, ధర్మశాస్త్రం మాకు తెలుసు, దాన్ని మేము పాటిస్తాము, పుదీనాలో మాకు లెక్క ఉంది, సోపులో మాకు లెక్క ఉంది, మా పద్ధతులు మాకున్నాయి, మేము ఎవరిని కలవము, వాళ్ళందరూ మాకంటే తక్కువ వారు అనేటటువంటి ఒక అహంభావ జీవుల దగ్గర ఉన్నటువంటి మనస్తత్వం. అలాంటి వారు కూడా ఈయన దగ్గరికి వచ్చారని ఇప్పుడు మనం యోహాను సువార్త 3వ అధ్యాయము 1-3 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఇక రెండో వాళ్ళు సద్దుకయ్యులు కూడా వచ్చారు. ఇది ఇంకొక రకం బ్యాచ్. అందుకే యేసు ప్రభు వారి పరిసయ్యుల్ని సద్దుకయ్యుల్ని చూసి చాలా చాలా కఠినముగా ఎంతగా మాట్లాడారంటే, వాళ్ళు ఎన్ని మాట్లాడాలి అన్ని మాట కూడా అన్నారు. మీరు సున్నము కొట్టిన సమాధులు, తర్వాత మీరు మీ పాత్రలో మురికి ఉంచుకుంటారు, బయటని తెల్లగా కనబడినట్లు చేస్తారని ఎన్నో ఉదాహరణలు చెప్పారు. మనకు తెలుసు అవన్నీ. మనం మత్తయి సువార్త 16, 17, 18 అధ్యాయాలు చదివితే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అటువంటి కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు, సనాతన భావాలు, ఛాందస్సు భావాలు, మతనిష్ఠులు కలిగినట్టు ఈ సద్దుకయ్యుల విషయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇది ఇంకొక శక్తివంతమైనటువంటి మత శాఖ. ఇది కూడా చాలా శక్తివంతమైనది. ఈ దినాల్లో ఎన్నో రకాలైన మత శాఖలు మనం చూస్తున్నాం. మెచ్చుకునేవి కొన్ని, ఆటంకపరిచేవి కొన్ని, లేకుండా చేయాలని చూసేవి కొన్ని. అందరు ఎన్ని తొక్కి పెట్టాలనుకున్నా దేవుని వాక్యం అది సజీవమైనది, ఆగదు. దాన్ని ఎవరు ఆపలేరు. ఆ హిట్లర్ అయితే గ్యాస్ ఛాంబర్స్ లో లక్షల మందిని ఆ గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి చంపేశాడు. ఇస్రాయేల్ ఉండకూడదు, ఎవరిని కూడా భూమి మీద లేకుండా చేస్తారని. ఏమైంది? ఆగిపోయిందా? ఇస్రాయేల్ దేశం ఆగిపోయిందా? అది అభివృద్ధి చెందలేదా? ప్రపంచానికే ఒక తలమానికంగా ఈ దినాన్ని చూపించబడుతుంది. వాళ్ళ ఇన్నోవేషన్స్ అన్ని కూడా చూస్తే ప్రపంచానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్నోవేషన్ వలన ప్రపంచ దేశాలు మనుగడ సాధించుకుంటున్నాయి. అంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. కాబట్టి దేవుని ప్రజలు వాళ్ళు, దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళు. కానీ ఈ మతనిష్టలు, ఈ ఇంకొక శక్తివంతమైనటువంటి శాఖలు యేసు ప్రభువుని, ఆయన మాటల్ని ఖాతరు చేసుకునేవారు కాదు. కానీ ఈయన దగ్గరకు వచ్చేసరికి ఏం జరిగిందంటే, వీళ్ళ సిద్ధాంతం ఏంటి? దేవుడు చెప్పిన సత్యాలపై ఆధారపడిన సిద్ధాంతాలే కావు. దేవుడు ఏం చెప్పాడు ఆ రకంగా మనం బ్రతకాలనే సిద్ధాంతం వీళ్ళది కాదు. ఈయన ఏం చేస్తారంటే, కొంతమంది పాత నిబంధన చెప్పిన కొన్ని సత్యాలను, అన్నిటినీ కాదు, కొన్ని సత్యాల్ని అది కాదు, ఇది కాదు అని వ్యతిరేకించేవారు. పునరుజ్జన్మ గురించి, ఆ తర్వాత ఇంకా రకరకాలైనటువంటి టాపిక్స్ తీసుకొచ్చి యేసు ప్రభువుని కూడా ప్రశ్నించారు. విశ్రాంతి దినం గురించి, తర్వాత అంటే రకరకాలుగా ఆయన చేసిన ప్రతిదాన్ని క్వశ్చన్ చేయడం. వీళ్ళకి చేయడం ఎలాగో చేత కాదు, కానీ క్వశ్చన్ చేయడం అయితే చేతనవుతుంటది. దైవజనులారా, ఈ దినాన్ని మనకి ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు ఇవే. వారు చెయ్యరు, చేసిన వాళ్ళని చెయ్యనివ్వరు. కానీ దేవుని సేవకుడిగా, దేవుని పరిచారకునిగా, దేవుని సన్నిధిలో అభిషేకం పొందుకున్నటువంటి అభిషక్తులుగా మనం దాన్ని ఎదుర్కోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇలాగ వ్యతిరేకించేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజుల్లో ఉన్న అనేక మంది క్రైస్తవులు ఇలాంటి వారి అన్న మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అనేక మంది క్రైస్తవులు ఇలాంటి వారే. ఇలాంటి వారు ఉన్నప్పుడు మనం ఎలాగ ఉండాలి అనేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట. కాబట్టి ప్రియులారా, ఇక 3వ అంశంలో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, ఈ సంఘం, ఆయన సంఘం అడవి, తర్వాత ఆయన పరిచర్య, యూదులు తర్వాత యోర్దాను ప్రాంతం, యోదయ ప్రాంతాలకు వచ్చిన వారందరికీ చెప్పి, ఇదిగో గొడ్డలి చుట్టూ వేరున ఉన్నది, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, అది నరకబడి అగ్నిలో వేయబడుతుంది. చాలా డైరెక్ట్ గా ప్రభు మార్గాన్ని గురించి, ప్రభు కొరకు
ముందుగా ఆయన ఏ మార్గాన్ని అయితే చూపించడానికి వచ్చాడో యేసుప్రభు వారు కూడా అదే మార్గంలో నడిచినట్టుగా బైబిల్ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఇక్కడ మనం గమనిద్దాం ఆయన పరిచర్య ఎంత కష్టమైనది. సులువుతో సుఖంతో కూడుకున్నది కాదు. తర్వాత భోగభాగ్యాలతో కూడుకున్నది అంతకంటే కాదు. తర్వాత ముష్కరుల మధ్యన, మత ఛాందస్సుల మధ్యన, మూఢ నమ్మకాలు ఉన్నవారి మధ్యన ఆయన చేస్తే ఎన్ని వేలు మంది బాప్తిస్మం పొందారో మనకి బైబిల్ లేఖనం మనకి స్పష్టంగా మాట్లాడుతుంది. ఇక ప్రియులారా, ఆఖరి అంశాన్ని నాలుగో అంశాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి నాలుగో అంశం అంటే, అతను క్రీస్తుని మెస్సియాని గురించినటువంటి మొదటి రాకడను ప్రకటించాడు. యోహాను క్రీస్తు మొదటి రాకడ, రాజులకు రాజు పుట్టేన అన్నయ్య అని మనం పాడుతూ ఉంటాం చూసారా, మెస్సియా గురించి. దాని గురించి చాలా తేటగా మాట్లాడమే కాకుండా ఆయనకి మార్గం సిద్ధపరచడానికి నేను వచ్చానని చెప్పాడు. మెస్సియా కోసం దారి సిద్ధపరిచేశాడు. మెస్సయ్య మనకు తెలుసు, అదే దారిలోనే నడిచాడు. ప్రియరా, ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. అప్పుడు లాంటి పరిస్థితి కాదు, ఇది రెండవ రాకడకు అతి సమీపముగా ఉన్న సమయం. రెండవ రాకడ, ప్రపంచ పరిస్థితులు చూడండి, దేశ పరిస్థితులు చూడండి, రాష్ట్ర పరిస్థితులు చూడండి, వాతావరణ పరిస్థితులు చూడండి. ఏమి చూసినా రెండవ రాకడ సూచనలే కనబడదు. ఎంత భయంకరంగా అవన్నీ వర్ణించగలను. ఇస్రాయేల్ దేశంలో కానీ, రష్యా ఉక్రెయిన్ కానీ ఒక 10-15 రోజుల్లో ప్రపంచ యుద్ధం వస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ వాళ్ళు చెప్పిన మాటలు కాదు, కానీ రెండవ రాకడికి ఇవన్నీ సూచనలు. కాబట్టి మనము ఈ దినాలలో చేయవలసింది ఏంటంటే, మనము ఏమి సిద్ధం చేయాలి. రెండవ రాకడ వచ్చిస్తే మనం ఎత్తబడిపోతే అది న్యాయమా? మనం ఎత్తబడిపోతాం నిస్సందేహముగా. ఆయన అలా ఇప్పుడు ఉన్న ఫలంగా వస్తే ఇలాగా విశ్వాసులు అందరూ కూడా ఎత్తబడతారు. మరి ఉండిపోయిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి జవాబుదారీ ఎవరు? మనం ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంది. ఒక దైవజనుడిగా అది మన మీద కర్తవ్యం. మనం సిద్ధం చెయ్యాలి. నాశనంలో జోగుచున్న వారిని నీవు పైకి తీయవా? వీధులలో కేకలు వేస్తున్నటువంటి వారిని, దేవుని నామాన్ని తెలియని వారికి రక్షణ సువార్తను అందించవా? ఈ బాధ్యత ఈ రెండవ రాకడ ముందు చెయ్యకపోతే వాళ్ళు అన్యాయం అయిపోయి నరకంలో కాలుతూ ఉన్నప్పుడు, మనం లోకంలో ఉండి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి? దేవుడు లెక్కడిగితే మనం చెప్పగలిగింది ఏంటి? మన ఇంటిలోనే కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. మన వీధిలోనే మనల్ని కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. మన సంఘంలోనే కొందరు మనల్ని మెచ్చుకుంటారు, కొందరు మెచ్చుకోరు. అలాగే మన ఆ ఊరిలో చూస్తే మన పరిస్థితి ఎలాగుంది. కానీ దేవుని కొరకు సమయం అనక అసమయం అనక వీరు రాత్రి పగలనకుండా పరిచర్య చేసినట్లుగా మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. అపోస్తలుడైన పౌలు గాని, యేసుక్రీస్తు ప్రభువారు గాని, లేకపోతే యోహాను గాని, వారు 24/7 they did everything for Jesus Christ. అన్ని సమయాల్లోని ప్రభువుని గణపరిచారు. అన్ని పరిస్థితుల్లోని ప్రభువుని గణపరిచారు. అన్ని స్థితిగతులని తట్టుకున్నారు. అన్నిటినీ తాలుకొని వారు శ్రమలలో గొప్ప విజయాన్ని చూశారు. ఈ దినాన్ని ఒక్కసారి ఈ దైవజనుని సేవ భారముతో కూడుకున్నది, చాలా ప్రయాసతో కూడుకున్నది. సుఖముని పంచి ఇచ్చేది కాదు. తర్వాత తినడానికి కొన్ని సందర్భాల్లో ఏమీ ఉండకపోవచ్చు. తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు, మనం లేదు తింటూ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఆకలితో ఉన్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంటది. అప్పుడు దాన్ని కూడా మనం తినలేని పరిస్థితి మనకి ఎదురై ఉండొచ్చు. కాబట్టి ఈ దినాన్ని భక్తుడైనటువంటి బాప్తిస్మ యోహాను మన జీవితాలకి, కాపర్ల జీవితాలకి
ఆదర్శమగును గాక. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మీకందరికి మరొకసారి ప్రభు నామములో శుభములు తెలియజేస్తాను. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం.